నేను అరుణ. మనం ఇప్పుడు చేసుకునే పొంగల్ని ఈరోజు కొంచెం కొత్తగా, మరింత బలంగా, ఇంకొంచెం ప్రోటీన్తో ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా మరి? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా ప్యూరీ, కీన్వా, పెసరపప్పు, ఇంగువ, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, సీజనింగ్ కోసం కాజు, మినపప్పు, జీలకర్ర, పెప్పర్, ఆవాలు. ఫస్ట్ కీన్వాని 10 minutes పాటు సోక్ చేసి ఉంచాలి. సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కీన్వాలో ఉన్న చిరుచేతి పోతుంది అనమాట. తర్వాత 3 times బాగా వాష్ చేయాలి. ఇప్పుడు నానబెట్టాను కీన్వా. నెక్స్ట్ పెసరపప్పు కొంచెం వేయించాలి. పెసరపప్పు వేపడానికి 1/2 spoon నెయ్యి వేస్తాను. ఇది పెసరపప్పు 1/2 cup. పెసరపప్పు మంచిగా వేపితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెసరపప్పు మంచిగా వేగింది. ఇప్పుడు కీన్వా వేస్తాను. ఈ కీన్వాని 3 times బాగా వాష్ చేశాను. 1/2 cup పెసరపప్పుకి 1/2 cup కీన్వా. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ. ఇవి 4 టమాటాలు. తర్వాత కొంచెం అల్లం, 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. కీన్వా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత వాటర్ వేయాలి. కీన్వా పెసరపప్పు కలిపి 1 cup అయితే 3.5 cups వాటర్ వేస్తున్నాను. ఇది హాట్ వాటర్. ఇప్పుడు లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 whistles వచ్చే వరకు కుక్ చేయాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పొంగల్ ఎల్లోగా ఉంటుంది కదా, ఇదైతే రెడ్గా ఉండి సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ టోటల్ రెసిపీలో క్యాలరీస్ అయితే 750, ప్రోటీను 35 grams, తర్వాత ఫైబర్ 25 grams అనమాట. ప్రోటీను ఫైబరు మంచి రిచ్గా ఉండడం వల్ల ఏంటంటే ఇది తిన్న తర్వాత మనకి చాలాసేపటి వరకు ఆకలి లేదనమాట. కడుపు ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన వెయిట్ లాస్ జర్నీకి ఇలాంటి రెసిపీస్ చాలా బాగా పనిచేస్తాయి. కుక్కరు విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయింది. మంచిగా ఉడికింది చూడండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. దీనికి 1 spoon నెయ్యి వాడుతున్నాను. ఫస్ట్ మినప్పప్పు వేయాలి. మినప్పప్పు బాగా వేగింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత పెప్పరు లైట్గా దంచాలి. నెక్స్ట్ మనకు కావాల్సినన్ని కాజు. ఇప్పుడు కొంచెం ఇంగువ. ఇది కూడా మీ టేస్ట్ని బట్టి. జీడిపప్పు కలర్ మారింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను.
ఇప్పుడు పొంగల్లో వేసేది. ఇప్పుడు సీజనింగ్ వేసుకుంటున్నాను. కావలసినంత సాల్ట్ వేసి కలిపేస్తే పొంగల్ రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. మంచిగా కలిపేసి బౌల్లో వేసుకోవడమే. ఇప్పుడు టొమాటో పొంగల్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పొంగల్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మనం రెగ్యులర్గా చేసుకునే పొంగల్లా కాకుండా డిఫరెంట్గా ఉంది, కొత్త టేస్ట్తో ఉంది. ఎందువల్లంటే మనం టొమాటో ప్యూరీ వాడాం కదా, దానివల్ల కలర్ మాత్రమే కాకుండా టేస్ట్ కూడా యాడ్ అయింది అనమాట. చాలా బాగుంది. మనకి రొటీన్గా అదే పొంగల్ చేసుకొని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీనిలో మనం రైస్ బదులు కీన్వా వాడాం కదా, దానివల్ల ఇది మరింత న్యూట్రిషియస్ కూడా అయిందనమాట. ఈ రెసిపీ అంతటికీ కలిపి కావ్స్ అయితే అప్రాక్సిమేట్గా ఒక 100 grams వరకు ఉన్నాయి. జనరల్గా కావ్స్ అస్సలు మంచిది కాదు అంటారు కదా, అలా కాదు. దీనిలో ఏంటంటే కావ్స్ ఫైబర్తో కలిపి ఉండడం వల్ల కాంప్లెక్స్ కావ్స్ అనమాట. అది ఎప్పుడు కూడా హెల్త్కి మంచిది. సో మీకు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.